హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఈ రోజు అయితే సండే ఈవినింగ్ అలా మార్కెట్ దాకా వెళ్ళేసి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చాను. సో ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే మట్టికాయలు హాఫ్ కేజీ 40 రూపీస్, అలాగే బెండకాయ హాఫ్ కేజీ 20 రూపీస్, బీన్స్ వచ్చేసి 30 రూపీస్ హాఫ్ కేజీ, అండ్ టొమాటో కేజీ 30 ఇచ్చాను. అండ్ వంకాయలు వచ్చేసి కేజీ 30 రూపీస్, అండ్ టెంకాయలు మూడిటికి కలిపి 100, అండ్ నూకోలు వచ్చేసి 30 రూపీస్ ఫర్ కేజీ, అండ్ ఆనియన్స్ 4 కేజీ 100 రూపీస్. ఇంకా వెల్లుల్లి అయితే చాలా అంటే చాలా కాస్ట్, బాబోయ్ భరించలేకపోతున్న ఇంత కాస్ట్ వెల్లుల్లిని. అయినా కూడా వాడాలి కాబట్టి తప్పదు, ఆప్షన్ ఉండదు. కాబట్టి నాకు గార్లిక్ పేస్ట్ పెద్దగా నచ్చదు. సో దట్ నేను పేస్ట్ నన్నా చేసుకుంటూ ఉంటా, లేదంటే డైరెక్ట్ గా వెల్లుల్లి అల్లం ఫ్రెష్ గా వాడుతూ ఉంటాను అనమాట. సో కేజీ 180, నేను హాఫ్ కేజీ తెచ్చాను. మెంతి కూర 20 రూపీస్, పాలకూర కట్ట 10 రూపీస్. ఇలా కావాల్సిన ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాం. అండ్ ఇక్కడైతే ఇది మరీ ఘోరం అండి బాబు. డ్రమ్ స్టిక్ వచ్చేసి సో ఒక్కొక్కటి 10 రూపాయలు పడింది, 40 రూపాయలు 1/4 కేజీ అంట. 4 వచ్చాయి కరెక్ట్ గా. ఇంకా క్యూటీ మిల్క్ ఇద్దరు చాలా రోజుల నుంచి అడావుడిగా అడుగుతూనే ఉన్నారు. సో దట్ అది కూడా ఎందుకు లేట్ అని చెప్పేసి ఇంకా 40 రూపీస్ తో ఏముందని తెచ్చేసాను. ఇంకా నేను టెంకాయలు వెజిటేబుల్స్ అన్ని నేను సర్దుకుంటుంటే వీళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పాను. వీళ్ళు చాలా కుస్తీలు పడుతూ చేస్తున్నారు అనమాట. చూడండి, టెంకాయతో కుస్తీ పడుతుంది. టెంకాయ నేనేమో పాలకూర మెంతి కూర ఇవన్నీ విడిపించి కూర్చుంటున్నా. చూసారా ఫ్రెండ్స్, మిల్కీ కుస్తీ ఎలా పడుతుంది అన్నదైతే ఇప్పటితో ఆగేలాగా లేదు. కాబట్టి ఇంకా దట్స్ ఆల్ టు ఈవినింగ్ రొటీన్. సో డూ సబ్స్క్రైబ్ టు మిల్కీస్ మజా. నచ్చితే ఒక లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో